అందరికీ నమస్కారం. టెక్కలిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా కేడీ బ్రదర్స్లో ఒకడైన ధర్మాన కృష్ణదాస్ అక్కడికి విచ్చేసి కేక్ కట్ చేసి అసందర్భ ప్రేలాపన ప్రేలాడు, కులాహంకారాన్ని ప్రదర్శించాడు. ఎంతగా అంటే తమ్మినేని సీతారాం గారి మీదనే మాట్లాడాడు. తమ్మినేని సీతారాం గారట బలహీనమైనటువంటి వ్యక్తి అంట, ఆయన వృద్ధుడని భావం వచ్చేటట్లు. మరి సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా పెడతాం త్వరలో. ఈ రోజు వరకు సీతారాం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. అతి త్వరలో ఆయన్ని పక్కకు తప్పించేసి రాజ్యసభకో ఎమ్మెల్సీకో పంపిస్తాం. మరి ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని అనౌన్స్ చేయబోతున్నాం అని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే విధంగా అడుగులు వేశాడు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టి తూర్పార పట్టి ఇప్పుడు కేడీ బ్రదర్స్ యొక్క అవగాహనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి అన్నదే ప్రధాన ధ్యేయం. మరి కులాహంకారం ప్రదర్శిస్తూ సీతారాం గురించి ఆయన ఆడిన మాటలు ఈ వీడియోలో ఒకసారి వినండి. శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. తొందరగానే అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్తో సహా మరి సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. విన్నారు కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. తమ్మినేని సీతారాం గారంట బలమైనటువంటి వ్యక్తి కారు, ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తారంట. ఇప్పటి వరకు అతను ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన తీసేద్దాం. బలమైనటువంటి వ్యక్తిని తీసుకొద్దాం, యువకుణ్ణి తీసుకొద్దాం, అనుభవజ్ఞుడిని తీసుకొద్దాం. కృష్ణదాస్, నీకు స్పష్టంగా అడుగుతున్నాను, అసలు తమ్మినేని సీతారాం గారి గురించి ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది. 1980లోనే, అంటే ఆయన 22, 20